ప్రైజ్ లార్డ్. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. అవును ప్రియులారా, ఈ మాటను మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14:27 శాంతికి రెండు ఆధారాలున్నాయి, రెండు సోర్సెస్, రెండు ఆధారాలున్నాయి. ఒకటి, రెండు రకాల శాంతి. ఏంటి ఆ శాంతి అని అంటే, దేవుడు అనుగ్రహించే శాంతి ఉంది, అలాగే లోకం అనుగ్రహించే శాంతి కూడా ఉంది. మరి ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైనది, ఏది మరి మనకు మేలుకరం కానిదన్నదాన్ని చూడబోతున్నాం. దయచేసి ఈ మాటను ఆలకించండి. మరి దేవుడు అనుగ్రహించిన మాట ఏంటంటే, శాంతి నేను మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడు అనుగ్రహించే శాంతి శాశ్వతమైనది, ఉన్నతమైనది, ఇహమందును పరమందును అది శ్రేష్టమైన శాంతి. ఆ శాంతిని మనము అనుభవించడం ద్వారా జరిగే కార్యం ఏంటంటే, ఈ భూమి మీద మనము సాధారణ మనుషులుగా ఉన్న హృదయము ఉప్పొంగుతుంటుంది. నీ శరీరము లేదా ఈ లోకపరమైన జీవితంలో అనేకుల ద్వారా, లోకస్తుల ద్వారా నువ్వు ద్వేషించబడుతుంటావు, నీవు ఇబ్బంది పడుతుంటావు. అందుకనే మత్తయి సువార్త 5:11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి. అవును ప్రియులారా, నీ ఆత్మలో నువ్వు రక్షణ పొందినది వాస్తవమైతే, నీ ఆత్మలో పరసంబంధమైన శాంతి నువ్వు అనుభవించినది వాస్తవమైతే, ఖచ్చితంగా సత్యము నిమిత్తమును హింసించబడతావు, సత్యము నిమిత్తమును కష్టపడతావు, సత్యము కొరకు నువ్వు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా నీ ఆత్మలో సంతోషపడుతున్నావు అంటే నీవు పరసంబంధమైన శాంతిని నువ్వు కలిగి ఉన్నావు. అలా కాకుండా నీవు శరీరాశ ద్వారా, నేత్రాశ ద్వారా, జీవపు డమ్మము ద్వారా కూడా నువ్వు సంతోషాన్ని పొందగలవు. కానీ దాని ద్వారా నీవు, నీ కుటుంబము క్షేమాన్ని పొందలేరు. కలవరము కలిగి ఉంటారు, పోరాటాన్ని కలిగి ఉంటారు. అది సంతోషంలాగానే ఉంటుంది, కానీ సంతోషం కాదు. మన లూకా సువార్త 15:13 చదివితే అక్కడ ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన, అనగా తన యొక్క తండ్రి యొక్క ఆస్తి అంటే తన యొక్క సమయము, తన యొక్క బలము, తన యొక్క ధనాన్ని దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టాడు, బెట్టింగ్లకని ఖర్చు పెట్టాడు, వేషలతో ఖర్చు పెట్టాడు. అనగా ఈ దినాల్లాగా అనుకుంటే బెట్టింగ్ అని, వేషలతో ఖర్చు పెట్టి తన వ్యాపారం ద్వారా తన యొక్క తండ్రి యొక్క ఆస్తి అంతా కూడా నష్టపరుచుకున్నాడు. ఒకవేళ నీవు కూడా అదే కోణంలో ఉంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ యొక్క సమయాన్ని, నీ యొక్క బలాన్ని, నీ యొక్క ధనాన్ని దుర్వ్యాపారం చేసి నష్టపరుచుకుంటుంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడిని ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు ఆ దుర్వ్యాపారాన్ని విడిచి దేవుని తట్టు తిరుగు. దేవుని యొక్క శాంతిని నువ్వు పొంది, నీవును నీ కుటుంబము దేవుని శక్తిని అనుభవించి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలన్నది దేవునికి ఉద్దేశం ఉన్నది. నీ హృదయంలో దేవునికి శాంతిని కోరుకో, నీ హృదయంలో దేవునికి సమాధానం కోరుకో.